ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వారసుడిపై సందిగ్ధతకు తెరపడింది. ఊహించినట్టే ఆయన రెండో కుమారుడు ముజ్తబా ఖమేనీ ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ పట్టుబట్టి మరీ అతడిని సుప్రీం పదవికి ఎంపిక చేసేలా చేసింది. ఏంటి ముజ్తబా స్పెషల్? ఐఆర్జీసీ ఆయన వైపు ఎందుకు మొగ్గు చూపింది? ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో నూతన శకం ఆవిష్కృతమైంది. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు ముజ్తబా హుస్సేనీ ఖమేనీ నియామకం ఖాయమైంది. ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించారు. ఈ క్రమంలో 88 మంది మత గురువులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ ముజ్తబాను అత్యున్నత నేతగా ఎన్నుకుంది. అయతుల్లా అలీ ఖమేనీ రెండో కుమారుడే ముజ్తబా. 1969లో ఇరాన్లోని పవిత్ర నగరం మషాద్లో జన్మించారు. కోమ్లోని సెమినరీస్లో మత విద్యను అభ్యసించిన ముజ్తబా క్లెరికల్ ర్యాంకుకు చేరుకున్నారు. కానీ అత్యున్నత ర్యాంక్ అయిన ఆయతుల్లాను అందుకోలేకపోయారు. ముజ్తబా ఇప్పటి వరకు ఇరాన్లో అధికార పదవులేవీ చేపట్టలేదు. అయినా సుప్రీం లీడర్ కార్యాలయంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా మారారు. రాజకీయ నియామకాలు, పాలనాపరమైన నిర్ణయాల్లో తెర వెనక కీలక పాత్ర పోషించినట్టు చెబుతారు. ముజ్తబా ఖమేనీపై 2019లో అమెరికా ఆంక్షలు విధించింది. 1980లో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలో ముజ్తబా సైనికుడిగా సేవలందించాడు. ఆ అనుభవమే ఇరాన్ సైన్యానికి ఆయన్ను దగ్గర చేసింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీతో ముజ్తబాకు బలమైన సంబంధాలున్నాయి. సాధారణంగా షియా మత పెద్దల కమిటీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించదు. అయితే ఐఆర్జీసీ ఒత్తిడితోనే ముజ్తబాకు సుప్రీం లీడర్గా పగ్గాలు అప్పగించేందుకు అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రస్తుత యుద్ధ వాతావరణంలో స్థిరమైన నాయకత్వం అవసరమనే కారణంతో ముజ్తబా వైపు మత పెద్దలు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. కాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. ఖమేనీ స్థానంలోకి ఎవరొచ్చినా తమ టార్గెట్లోనే ఉంటారని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ను నాశనం చేయాలనుకునే వారిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పింది. ఎవరైనా ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.